చాలా కాలంగా మోహన్ బాబుతో మనోజ్‌కి సఖ్యత లేదు. కొన్నాళ్లుగా మనోజ్ తండ్రితో కలిసి ఉండడమూ లేదు. భూమా మౌనికతో మనోజ్ రిలేషన్ మొదలయ్యాక దూరం మరింత పెరిగింది. చెన్నైలో రహస్యంగా ఏడాదిన్నర పాటు మౌనికతో ఉన్నారని మనోజ్ స్వయంగా ఒక షోలో వెల్లడించారు. అసలు మౌనికని కోడలిగా మోహన్ బాబు అంగీకరించలేదని అంటూ ఉంటారు. మనోజ్ మౌనికల పెళ్లి బాధ్యత అక్క మంచులక్ష్మి తీసుకుంది. ఏదో మొక్కుబడిగా ఈ పెళ్లికి మోహన్ బాబు, విష్ణు హాజరయ్యారు. పెళ్లి తర్వాత విష్ణు తనపై దాడి చేయడానికి వచ్చారని ఒక వీడియో ఫేస్బుక్ స్టోరీలో షేర్ చేశారు మనోజ్. ఆ వీడియోలో విష్ణు కోపంగా ఉన్నారు. అతన్ని ఒక్కరిద్దరు అదుపు చేస్తున్నారు. ఆ వీడియోని మనోజ్ వెంటనే డిలీట్ కూడా చేశారు. ఆస్తుల వ్యవహారంలోనే మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయనే వాదన ఉంది. తాజాగా మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారన్న న్యూస్ అయితే సంచలనంగా మారింది. గాయాలతో ఉన్న మనోజ్ భార్యతో పాటు స్టేషన్ కి వెళ్లి తండ్రి మోహన్ బాబు తన మనుషులతో దాడి చేయించారని కేసు పెట్టాడట. మోహన్ బాబు తిరిగి మనోజ్ తనపై దాడి చేశారని కేసు పెట్టాడట. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతుంది. మంచు ఫ్యామిలీకి తిరుపతిలో గల ఆస్తులు, విద్యా సంస్థలపై ఆధిపత్యం, పంపకాల విషయంలోనే విభేదాలు నెలకొన్నాయని అంటున్నారు. కాగా మోహన్ బాబుకు పెద్ద కుమారుడైన విష్ణు అంటేనే ఎక్కువ ఇష్టమట. మనోజ్ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక వాదన ఉంది. 2003లో విష్ణు అనే మూవీతో మంచు విష్ణు లాంచ్ అయ్యారు. అప్పట్లోనే ఆ మూవీ బడ్జెట్ 30 కోట్లని సమాచారం. అంత గ్రాండ్ గా విష్ణుని పరిచయం చేశారు. కానీ మనోజ్ ని ఒక డబ్బింగ్ మూవీతో, స్మాల్ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఎన్ని ఫ్లాప్స్ పడినా విష్ణుతో చిత్రాలు నిర్మించడం మోహన్ బాబు ఆపలేదు. ఇప్పుడు కూడా దాదాపు 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప చేస్తున్నారు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లవుతోంది. మనోజ్ తో ఆయన సినిమాలు చేసింది లేదు. ఇక మంచు ఫ్యామిలీకి అతిపెద్ద ఆదాయ వనరు, 100 కోట్ల విలువ చేసే ఆస్తి అయిన విద్యా సంస్థల బాధ్యత విష్ణుకు అప్పగించారు. ఇవన్నీ గమనిస్తుంటే మనోజ్ నిర్లక్ష్యానికి గురయ్యారనే పుకార్లు చెలరేగాయి. కాగా మోహన్ బాబుకు 2 వివాహాలు. మొదటి భార్య విద్యాదేవి కన్నుమూశారు. ఆమెకి పిల్లలు లక్ష్మి, విష్ణు. రెండో భార్య నిర్మలాదేవి కొడుకే మనోజ్. విద్య, నిర్మల సొంత అక్కా చెల్లెలవుతారు.